మా ఇంట్లో అయితే బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు ప్రజెంట్. ఏంటమ్మా ఇస్తరాకులా తీసుకొస్తావు మరి, లేకపోతే మళ్ళీ మేము ప్లేట్లు కడగాలి. ప్లేట్లు కడాలి తెచ్చిద్దా? అయితే తినపాలి. ఓకే ఓకే. మా అక్క చూడండి. అబ్బో ఏంది ఇది, ఏం చేస్తున్నారు? ఇది బిర్యానీ. బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఎప్పుడు పలావ్ చికెనే కదా, అందుకని స్పెషల్గా ఇవాళ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నారు ఇంట్లో. ఓకే. పప్పలాదు కురుకురే తింటుంది. పప్పలాదు అబ్బా ఎంత మంచిదానివే నువ్వు అసలు. ఫోన్ కోసం చూడండి గైస్, మా పిల్లలు హడావిడి గోల చేస్తున్నారు. ఆ చిన్నది చూడండి ఎలా లాక్కుంటుందో. ఈ పెద్దది అంత తక్కువ అయింది, చిన్నది మాత్రం అమ్మో ఎగబడుతుంది ఫోన్ కోసం. అసలు చూడండి అమ్మ కింద నెట్టేసింది కూడా. అయ్యో జిట్టు పీగుతుంది, ఫోన్ లాక్కుంటుంది. మామూలు లేదు అసలు వీళ్ళిద్దరు వ్యవహారం. ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా మామూలు కూడా ఆడుకోరు. అమ్మ ఏం కొడితే కొడుతుంది దయ్యం. ఇంత ఖర్చు ఎందురా నీకు? ఎందుకు ఖర్చు అంత ఖర్చు ఎందుకు? పడింది. అయ్యో బస్ जा खिलाड़ी ना खिलाड़ी బాయ్ బాయ్. మా అక్కళ్ళైతే ఊరు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఊరికి. సరిపోయిద్దమ్మా అన్నట్టుగా ఫేర్వెల్ చేసుకో అంటున్నా. ఓకే ఓకే. ముగ్గురు ఇబ్బంది అయిద్దేమో. మా అక్క బావ ఏమో వాళ్ళ పిల్లలు ఊరికైతే వెళ్ళిపోయారు వాళ్ళ ఊరికి. మా అమ్మ నాన్న ఏమో వీళ్ళు కొంచెం హాస్పిటల్లో మా అమ్మని చూపించడానికి హెల్త్ బాగట్లేదని హాస్పిటల్లో చూపించడానికి అయితే వాళ్ళు బయలుదేరారు. అది జరిగింది. వాళ్ళు వస్తారు, అమ్మ నాన్న మళ్ళీ సాయంత్రం కల్లా వస్తారు ఇంటికి. ప్రజెంట్ అయితే సినిమా హాల్కి వచ్చాం గైస్. ఇక్కడ గంగమ్మ థియేటర్ కుడివరాళ్ళ ఈషా సినిమా. అది ఈషానా? ఈషా సినిమా మొత్తం భయం వేస్తుంది. అప్పుడు చాలా భయం ఉంది. ప్రజెంట్ ఇంటర్వెల్ టైం. సినిమా పర్లేదు, ఇప్పుడు దాకా బాగానే ఉంది, కానీ కొంచెం భయం ఎక్కువ. సినిమా మాత్రం బాగానే ఉంది. ఓకే చూడొచ్చు. మూవీ అయితే అయిపోయింది కదా. ప్రజెంట్ మనం అయితే సినిమా హాల్లో నుంచి వచ్చాం. వెళ్ళి బైక్ అక్కడ పార్కింగ్లో ఉంది, బైక్ తీసుకోవాలి. ఓకే గైస్ బయలుదేరాలి ఇంటికి. ఇప్పుడు చాలా 8:30. సినిమా అయితే చాలా తొందరగా అయిపోయింది. ఓకే వెళ్దాం. ఆడ సినిమాకి వెళ్ళి వచ్చేసరికి గ్యాస్ దాదాపు ఇంటికి వచ్చేసరికి మనకు 9:15 దాకా అయింది. ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. మా అమ్మోళ్ళు కూడా వెళ్ళొచ్చారు, హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. కొంచెం ఇష్యూ ఉందని చెప్పి అన్నారు. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే. పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా అయితే బోర్గా ఉంది. అలా ఉన్నప్పుడు భలే కామెడీగా బాగుండేది. వాళ్ళు వెళ్ళిపోయేసరికి కొంచెం ఇల్లు అంతా బోసిపోయినట్టుంది. వాళ్ళు ఉంటే బాగుండేది. వెళ్ళిపోయారు. మా అక్క ఏమో వెళ్తూ 2 రోజుల్లో మీరు రండిరా అంటే, మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ ఉంది కదా, 2 రోజుల్లో మీరు రండి అని చెప్పి వెళ్ళింది. అంటే 2 రోజుల ముందే రమ్మంది యాక్చువల్గా. అయితే వెళ్ళాలి. అది గైస్ నేను వీడియో తీస్తుంటే మా అమ్మ చూడండి నవ్వుతుంది. వీడేంది పిచ్చోళ్ళలాగా మాట్లాడుకుంటున్నాడు. అటు తిప్పి కెమెరా ఇటు తిప్పి మాట్లాడుతుంటాం కదా మనం. మాట్లాడేసరికి వీడేంది స్క్రీన్ ఏమో అటువైపు ఉండిద్ది, మనం మాట్లాడేదేమో ఇటు మాట్లాడేటప్పుడు జనాలు అనుకుంటాం ఏంది ఇటు తిక్కలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అలా ఉండిద్ది. ఓకే మనం అయితే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం గైస్. బాయ్ బాయ్.